వ్యతిరేకంగా మహిళలకు వస్తే మీ ఆడవాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఎవరు ఎగనెస్ట్గా బిల్లుకు వ్యతిరేకంగా చేశారో వాళ్ళతో పోయి చేయగలుగుతారు. ఏమిటిది? ఇదా మీ దరిద్రపు రాజకీయం? ఇంత విలువలు లేనటువంటి నీచ రాజకీయాన్ని చేస్తే మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చేసి చిచ్చు పెట్టారు కూడా. మీరు అన్నా చెల్లెళ్ళని విడదీసిందే మీరు. అట్లాంటి మీరు ఈరోజు విజయమ్మ గారికి పాపం శుభాకాంక్షలు చెప్తావు. పెద్ద లోకేష్, నువ్వు ఒక పెద్ద లీడర్వి, నువ్వు ఒక పెద్ద మేధావంతుడివి, నీకు అంత స్థాయి కూడా ఉందా? అసలు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పే స్థాయి కూడా నీకుందా? అలా చెప్పే బదులు ఒక్కసారి మీ మేనత్తలకి చూడు, ఒక్కసారి మీ అత్తలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళని ఆదుకోవటానికి ప్రయత్నం చేయండి. సొంత బాబాయ్ కదా, ఆయన సీట్ ఇవ్వటానికి కూడా మీ నాన్న ఆ రోజుల్లో అసలు రానివ్వకుండా చేస్తే ఎన్టీఆర్ గారు పిలిచి సీటు ఇస్తే ఆయన పోట్లాడాడు కూడా. ఏంటి ఆయనకి ఎందుకు ఇస్తారు సీటు అని చెప్పి. అయినా సరే ఎన్టీఆర్ గారు చిన్నాళ్ళుడని చెప్పి అభిమానంతో సీటు ఇస్తే గెలిచి వచ్చాడు బ్రహ్మాండంగా. ఆ మాట ఆయన ఎన్నోసార్లు చెప్పాడు రామ్మూర్తి నాయుడు వేదికల మీద. మా అత్త మా మామ ఇద్దరు కలిసి నాకు న్యాయం చేశారు, అత్త అంటే నేను, అట్లా న్యాయం చేశారు, మాకు సీట్ ఇచ్చారని చెప్పి ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. అట్లాంటి సొంత కుటుంబానికే ద్రోహం చేసుకునేటువంటి మీరు జగన్ కుటుంబాన్ని గురించి మాట్లాడతారా? ప్రతిరోజు ఇదేనా? గొడ్డలి. ఏ గొడ్డలయ్యా? సిబిఐ చాలా స్పష్టంగా, సుప్రీంకోర్టు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి ఏ సంబంధం లేదంటే మీరు చేసే ఏదో పని ఏంటయ్యా? ప్రతిరోజు కూడా గొడ్డలి పార్టీ. ఇదే మీ బతుకులు పాడుగాను. ఇంత నీచ బతుకులు ఎందుకయ్యా? ఎందుకంటే ఏదన్నట్టు ఉన్న 4 రోజులు ఒక మంచి పేరుతో బతకాలి జగన్మోహన్ రెడ్డిలాగా. ఆయన కుటుంబ గౌరవం ఎక్కడ? నీ కుటుంబ గౌరవం ఎక్కడ? ఆ రోజుల్లో నేను ఒక్క మాట అడుగుతాను చంద్రబాబు నాయుడు, నువ్వు అడ్డదారిలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టేటప్పుడు దాని ముందు ఉండేటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేశావు. డాగా వాళ్ళని నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి కొనిచ్చి మళ్ళీ వాళ్ళు కొన్న భూముల్ని మీ పేరుతో, మీ అమ్మ పేరుతో కూడా కొనిచ్చావు. 40 లక్షల రూపాయలు విలువైనట్టు ఆ రోజుల్లోనే 40 లక్షలు పెట్టి నువ్వు ఆ ల్యాండ్ మీ అమ్మ పేరుతో కొనిచ్చావు కదా. ఇచ్చి వెంటనే ఏం చేసావు నువ్వు? నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఆ రోజుల్లో ఆ ల్యాండ్ మరి వదిలేయాలిగా. మీ తమ్ముడు, అప్పుడు మీ అమ్మ వాళ్ళంతా పేదవాళ్లే కదా. మీ నాన్న పాపం ఆ 2 ఎకరాల పొలంలోనే కదా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఆ ల్యాండ్ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు బాగుపడి ఉండేవాళ్ళు కదా. మీ పాడు బుద్ధి చెప్తున్న కుటుంబం పట్ల మీ మొదటి నుంచి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేనటువంటి మీరు ఈరోజు ఇతరుల మీద ప్రేమ చూపిస్తారా? విజయమ్మ గారి మీద ప్రేమ మీకు అంత పాపం పొంగుకొని వచ్చిందా? ఆ ల్యాండ్ ఏం చేసావు? నీ లోకేష్ పేరుతో రాయించుకున్నావు తిరిగి మీ అమ్మ దగ్గర నుంచి. ఇదే మీ ప్రేమ కుటుంబం పట్ల? ఇదేనా మీ కుటుంబానికి చేసే న్యాయం? ఎన్ని రోజులు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారు. ఇంతెందుకు మీ నాన్న చనిపోతే పెద్ద కొడుకుగా నువ్వు కదా తలకొరివి పెట్టాలా? మరి నువ్వెందుకు పెట్టలేదు? తమ్ముడి చేత ఎందుకు పెట్టించావు? ఏనాడైనా సరే నువ్వు శ్రాద్ధ కర్మలు కానీ ఇంటికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా సరే కొడుకుగా నీ బాధ్యతను నెరవేర్చావా? ఎప్పుడూ లేదు. ఈ మధ్య చెప్తున్నావు కొత్త మాట ఒకటి, మావిడ అక్కడ ప్రతి పండగకి వెళ్దామంది. ఇదేదో ఎవరు వెళ్ళనట్టుగా సంక్రాంతి వస్తే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ సొంత కుటుంబాలకు వెళ్ళిపోతారు. ఇదేదో మీరే కొత్తగా కనిపెట్టినట్టు అన్ని వేషాలే, అన్ని డ్రామాలే, అన్ని నాటకాలే, అన్ని అబద్ధాలే. మీ బతుకంతా ఇంతేనా? మీ వాళ్ళని మీరు చూసుకోలేరు. ఎందుకు? పక్కనే నేను ఉన్నానుగా. మీ తాతను బతికించుకున్నదాన్ని, మీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిందాన్ని నేనున్నాను కదా. నీకు అమ్మమ్మనవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? అట్లానే మీకు డబ్బున్న వాళ్ళు తప్ప లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారే విధానం ఈరోజు విజయమ్మ గారి శుభాకాంక్షలు చెప్పడం ద్వారానే అర్థమవుతూ ఉంది.